తల్లిదండ్రుల తర్వాత గురువే ప్రత్యక్ష దైవం. కన్నవారికి చెప్పుకోలేని విషయాలు కూడా టీచర్లకు చెప్పుకుంటారు పిల్లలు. కానీ అలాంటి టీచరే వలపు వల విసిరితే వద్దు వద్దంటున్నా వినకుండా 16 ఏళ్ల బాలుడిని రెచ్చగొట్టి లైంగిక దాడికి పాల్పడితే, పాఠశాలలో ఉండాల్సిన విద్యార్థి కారులో స్టార్ హోటళ్లు పార్టీలకు తిప్పితే ఏమనాలి? విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచరే దారి తప్పి ప్రవర్తిస్తే ఆ తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోవాలి? కౌమార దశ. ఇది అమ్మాయిలే కాదు, అబ్బాయిలకు జీవితంలో ఎంతో విలువైన కాలం. శరీరంలో వస్తోన్న మార్పులే కాదు, చుట్టూ సమాజంలో వస్తోన్న మార్పుల పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాలి. సాధారణంగా ఈ వయసులో అమ్మాయిలే లైంగికంగా టార్గెట్ అవుతారు. కానీ అబ్బాయిలకు ఈ బెడద తప్పడం లేదు. ముంబైలో ఓ కార్పొరేట్ స్కూల్లో 11వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలుడిపై అదే స్కూల్లో పనిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్ వలపు వల విసిరింది. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా డాన్స్ ప్రాక్టీస్లో బాలుడి పట్ల ఆకర్షితురాలైన టీచర్ పెళ్లై 2 పిల్లలున్నారన్న సంగతి మరచి విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. తొలుత బాలుడు విముఖత చూపినా కారులో స్టార్ హోటళ్లకు తిప్పుతూ ఆ టీచర్ విద్యార్థిని తన వైపునకు తిప్పుకుంది. కుమారుడి ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించిన తల్లిదండ్రులు అసలు విషయం తెలిసి కంగు తిన్నారు. పరీక్షలు దగ్గర పడుతుండటంతో ఆ సమయంలో గొడవ పడటం మంచిది కాదని భావించారు. పరీక్షలు అయిపోగానే ఆ స్కూల్ నుంచి బాలుడు వెళ్లిపోయినా ఆ టీచర్ ఆగడాలు ఆగలేదు. మళ్లీ విద్యార్థిని కలిసేందుకు ప్రయత్నాలు సాగిస్తుండటంతో చివరకు బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. అప్పుడప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతోన్న వయసు. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించగలిగే పరిపక్వత లేని ఈ వయసులో ఇలాంటి వలపు వలలు సహజం. అందుకే బాలబాలికలు అప్రమత్తతో ఉండటం ఎంతో అవసరం. ఇలాంటి సమయంలో మనకు రక్షణగా నిలిచేది కేవలం తల్లిదండ్రులు మాత్రమేనని గమనించుకోండి. మనకు అండగా నిలవాలన్నా, జాగ్రత్తలు చెప్పాలన్నా అది తల్లిదండ్రులకే సాధ్యం. తల్లిదండ్రులు కూడా పిల్లలతో స్నేహంగా ఉంటేనే వారు పడుతోన్న ఇబ్బందులు పంచుకుంటారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు కూడా గుర్తెరగాలి. పిల్లలు కూడా అంతే. తమకు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే స్నేహితులతో పంచుకుంటారు తప్ప తల్లిదండ్రులకు చెప్పుకోరు. స్నేహితులకు చెప్పడం మంచిదే, కానీ వారు కూడా మీ వయసు వారే అని గుర్తుంచుకోండి. మీకు ఎలాంటి భయాలున్నాయో వారు అంతే భయపడుతుంటారు. సో సమస్య ఏదైనా అది తల్లిదండ్రులతో పంచుకుంటేనే అందరికీ శ్రేయస్కరం.